ఫ్రెండ్స్ టీడీపీలో రాజీనామాలు, తీవ్ర షాక్‌లో చంద్రబాబు. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు టీడీపీలో ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళదాం. ఫ్రెండ్స్, పార్లమెంట్‌లో కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు ఎన్‌డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి వంటి పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీంతో పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభల్లోని ఈ వివాదాస్పద బిల్లు సనాయాసంగా గట్టెక్కింది. అయితే ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన ఎన్‌డీఏ మిత్రపక్షాలకు ఇప్పుడు సొంత పార్టీలో తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు మైనార్టీ నేతలు గుడ్ బై చెప్తుండగా, ఇప్పుడు ఏపీలోని టీడీపీకి ఇవాళ ఓ మైనార్టీ నేత గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల్లో విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని నాని చిన్ని గెలుపు కోసం పనిచేసిన వాజీద్ ఖాన్ అనే మైనార్టీ నేత ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. అయితే గతంలో చంద్రబాబు పాలన దీక్షను చూసి తాను టీడీపీలో చేరారని, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయం కోసం పనిచేశారని వాజీద్ ఖాన్ తన రాజీనామా లేఖలో తెలిపారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడం తనను మనస్తాపానికి గురి చేసినట్లు ఆయన తెలిపారు. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడంపై మనస్తాపానికి గురైన తాను ఓ మైనార్టీ నేతగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వాజీద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ ఆఫీసుకు పంపినట్లు తెలుస్తోంది. ఇదే లేఖను మీడియాకు విడుదల చేశారు. దీంతో వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రభావం టీడీపీ పైన రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.